హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన మెగా డిఎస్సి 2025 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో బేసిక్గా ఈ వీడియోలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్, అలాగే ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న వేకెన్సీస్, అలాగే residential education నుంచి వచ్చిన vacancies, everything we are going to discuss in this video. First, the notification of government of Andhra Pradesh ఏం చెప్తుందంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్, దట్ ఈస్ ఏపీటీఆర్టీ, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ గురించి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి గురించి, ఇది స్కూల్స్, మున్సిపాలిటీ, కార్పొరేట్ స్కూల్స్లో, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఈటీస్ గురించి ఈ టోటల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో టోటల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇది ఎక్కడెక్కడంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి, మండల పరిషత్ స్కూల్ నుంచి, డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అనంతపూర్, అలాగే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, అలాగే ఎవ్రీవేర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ప్రతి లాంగ్వేజెస్, ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేశారు. ఇక్కడ ఫైనల్గా టోటల్ పోస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 11,652. ఇది రిలేటెడ్ టు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. అట్ ద సేమ్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ లెవెల్లో ఏదైతే ఆ పైన చెప్పినవన్నీ కూడా మండల పరిషత్ లెవెల్లో, అలాగే జిల్లా పరిషత్ లెవెల్లో ఉన్నాయి. ఇది కానీ ఇది మున్సిపాలిటీ అండ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లెవెల్స్ ఉన్న స్కూల్స్లో, ఇందులో కూడా వేరియస్ కేటగిరీస్లో, వేరియస్ సబ్జెక్ట్స్లో కూడా ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వేకెన్సీస్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ 1540 అని 1540 పోస్టుల గురించి ఇచ్చారు. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆప్షన్ స్కూల్స్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ ఇచ్చారు. ఇందులో కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాళ్ళ ఎస్జిడికి ఎన్ని, ఫిజికల్ సైన్సెస్కి ఎన్ని, మ్యాథమెటిక్స్కి ఎన్ని పోస్టు, అల్టిమేట్ ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది 881 పోస్టుల గురించి. అలాగే జోవెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ నుంచి, దీంట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏదైతే వెల్ఫేర్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో, విశాఖపట్నంలో, ఏలూరులో, కడపలో, దీంట్లో ఎస్జిటి పోస్ట్ ఎన్ని ఉన్నాయి, పిఈటి పోస్ట్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఈ టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే డిపార్ట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్, అంటే ఎవరైతే విజువల్లీ ఇంపేర్డ్, అలాగే హియరింగ్ ఇంపేర్డ్, ఎవరైతే విజువల్ అంటే కంటి చూపు చూడలేని వారు, అలాగే వినలేని వారు, వీళ్ళ గురించి సెపరేట్ స్కూల్స్ ఉన్నాయండి. దాని రిలేటెడ్గా కూడా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్, వీటిలో ఉన్న పోస్టులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఎలా అప్లై చేయాలి, వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్, వాట్ ఇస్ ద ఫీజ్, ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్కస్ చేశారు. ఇందులో ద అప్లికెంట్ హ్యాస్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 750 రూపీస్ అండ్ కండక్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ సెపరేట్లీ, అంటే ఎవ్రీ పోస్ట్ మీరు అప్లై చేసినప్పుడు 750 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ గేట్వే ద్వారా 24/2025 అంటే ఈ రోజు నుంచి 15th మే దాకా మీరు ఫీజు కట్టవచ్చు త్రూ ఆన్లైన్. ఈ గేట్వే, ఈ సిస్టమ్ అన్నీ కూడా ఇదే ఈ నెక్స్ట్ వీడియోలో మీకు హౌ టు అప్లై, అంటే ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఎలా ఇచ్చేయాలి అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే the candidates who applied for the earlier DSC 2024 cancelled notification issued by GOMs number 11 dated 12/2/24 must reapply for the same post without any payment. అంటే ఎవరైతే 2024లో క్యాన్సిల్, ఏదైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందో అప్పుడు కనుక అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు వితౌట్ ఎనీ పేమెంట్, అంటే వాళ్ళు మళ్ళీ ఫీ పే చేయనక్కర్లేదని చెప్తున్నారు. అలాగే candidates are advised to frequently visit the official website for update information about the మెగా డిఎస్సి, అంటే ఎప్పటికప్పుడు ఈ డిఎస్సి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాం మా ఈ ఛానల్ ద్వారా ఇన్ అవర్ కమింగ్ వీడియోస్. అలాగే వాట్ ఈస్ ద ఏజ్, అంటే ఎవరు ఈ డిఎస్సి అప్లై చేయడానికి అర్హులు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ హూ ఈజ్ లెస్ దాన్ 18 years, అంటే 18 ఏళ్ళు మినిమం నిండి ఉండాలి. అలాగే హీ షుడ్ నాట్ బి మోర్ దాన్ 44 years, అంటే 44 ఏళ్ళు మ్యాక్సిమం, అంటే 18 నుంచి 44 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ అర్హులు. అది ఎప్పుడు 1st జూలై నుంచి, 1st జూలై ఇది బేస్ తీసుకున్నారో ఆ డేట్ బేస్ చేసుకునే మీ ఏజ్ ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.
అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాక్సిమం 49 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు ఎడిషనల్గా వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షల్ బి 54 ఇయర్స్ అంటే ఎవరైతే డిజబిలిటీస్ అంటే ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దాని కేటగిరీ వైజ్గా వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు 54 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు కూడా ఆర్మ్ సర్వీస్లో ఉంటే కనుక వాళ్ళ యాక్చువల్ ఏజ్ ఎవ్రీథింగ్ కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అన్నది కూడా అన్ని కూడా ఈ నోటిఫికేషన్లో డిఫైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది. ఇట్ ఇస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మున్సిపాలిటీస్, రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, మండల్స్. అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, మున్సిపాలిటీస్లో ఎక్కడైనా సరే కండక్ట్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేసినప్పుడు మీరు కావాల్సిన మీ దగ్గరలో ఉన్న సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడే మీరు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ ప్రొసీజర్ విల్ బి అడాప్టెడ్ ఫర్ మెగా డిఎస్సి 2025 అంటే ఇది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అండి. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఇవ్వాలి, ఎవరు ర్యాంకింగ్ ఎంత ఇవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది. దాన్నే నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటారు. దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఎలా నార్మలైజేషన్ ప్రొసీజర్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు మా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ ఫ్రమ్ 6th June to 6th July అంటే జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు లోపల ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెషన్స్ విల్ బి ఎన్హాన్స్డ్ రెడ్యూస్డ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎంతమంది అప్లై చేశారు దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్స్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ రిలేటెడ్ అధికారాలన్నీ కూడా ఏపీ ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. అలాగే ద డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బులెటిన్లో ఇవ్వబడింది. అలాగే హాల్ టికెట్స్ కెన్ బి ఇష్యూ టు ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద డేట్ ఫర్నిష్డ్ ఆన్లైన్ అంటే మీకు ఎగ్జామ్స్ కన్నా ముందు మీ ఆన్లైన్లో మీ హాల్ టికెట్స్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీ ఏదైతే మీ నోటిఫికేషన్ నెంబర్ అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా అందులో ఇచ్చినట్టు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అది ఎలాగా చేయాలన్నది మా కమింగ్ వీడియోస్లో మీకు అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ద క్యాండిడేట్స్ విత్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆన్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ పర్టైనింగ్ టు జనరల్ స్కూల్ యాజ్ ఎస్జిటి ఆర్ రిక్వైర్డ్ టు అండర్గో 6 months స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్ అంటే ఎవరైతే డిఈడి అలాగా బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు 6 నెలల పాటు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేయాలి అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేశారు. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ మస్ట్ బి ఫుల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ అంటే ప్రతి పోస్ట్కి ఒక డిఫరెంట్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ క్రైటీరియా అంతా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లియర్గా మీరు ఎలిజిబుల్ అయినప్పుడు మాత్రమే అప్లై చేయండి. అప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ మీరు పాస్ అయినా సరే మీరు ఎలిజిబిలిటీ లేనప్పుడు యూ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ దిస్ పర్టికులర్ పోస్ట్. అలాగే ద సిలబస్ ఫర్ ద మెగా డిఎస్సి ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే సిలబస్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ కమింగ్ ఇదే వీడియోలో మనం నెక్స్ట్ సిరీస్లో చూడగలుగుతున్నాం. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే మీరు ఎటువంటి కండిషన్స్లో అప్లై చేయాలి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా ఉండాలి, ఏదైనా మీరు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే యూ విల్ బి లయబుల్ ఫర్ ద క్రిమినల్ ప్రాసిక్యూషన్ అని ఇవ్వడం జరిగింది. అందుకే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్యురేట్గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీ క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ ఉందో +2 అలా 10th క్లాస్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. మేనేజ్మెంట్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ ఆప్షన్ అంటే సిన్స్ ద నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ ఇన్క్లూడింగ్ ద వేకెంట్ టీచర్ పోస్ట్ అండర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ రన్ బై ద గవర్నమెంట్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షుడ్ మ్యాండేటరీ ఫాలో ద బిలో ప్రొసీజర్ అంటే వేరియస్ పోస్ట్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చారు కనుక దాని ప్రతిదానికి సెపరేట్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇచ్చారు. దాన్ని మీరు క్లియర్గా ఫాలో అవ్వండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ అంటే ఒక క్యాండిడేట్ 2 పోస్టులకు అప్లై చేసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి అలాగే వేరే మ్యాథమెటిక్స్కి అలాగే స్కూల్ అసిస్టెంట్స్లో ఫిజిక్స్కి అలాగే సెకండ్ ప్రిఫరెన్స్లో థర్డ్ ప్రిఫరెన్స్లో వేరియస్ సబ్జెక్ట్స్కి మీరు అప్లై చేసుకుంటే కనుక ద ఆప్షన్స్ ఎక్సర్సైడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ షాల్ బి ఫైనల్ అంటే మీరు ఏదైతే ఉందో అప్లికేషన్లో ఫస్ట్ ఆప్షన్లో ఏదైతే పెట్టారో అది ఫైనల్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారో
మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేశారో దట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ బేస్. ఈవెన్ తర్వాత మీరు పొరపాటుగా చేసినా అది మీరు అంగీకరించబడదు. కనుక యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ అప్లయింగ్ దిస్ కోర్స్. అట్ ద సేమ్ టైమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అంటే ఎలా అప్లై చేయాలి అంటే మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అలాగే మీ రిజర్వేషన్ కేటగిరీ కానీ ఇఫ్ యు ఆర్ అనే డిజేబిలిటీ క్యాండిడేట్ అయితే మీరు దాని రిలేటెడ్ దీని కానీ సర్టిఫికేట్ కానీ ఎవ్రీథింగ్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇందులో డిఫైన్ చేశారు. ఎందుకంటే ఆ సైజు ఉంటున్నప్పుడు మాత్రమే ఇవి అప్లోడ్ అవుతాయి. కనుక వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ అప్లోడింగ్ దిస్ సిస్టమ్ ఆల్సో. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ షల్ నాట్ బి మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్. దేర్ షల్ బి నో వెయిటింగ్ లిస్ట్ అండ్ పోస్ట్ ఇఫ్ ఎనీ అన్ఫిల్డ్ ఫర్ ఎనీ రీజన్. అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో 100 పోస్ట్ ఉంటే కనుక మీరు టాపర్ని డైరెక్ట్గా 100% నోటిఫై చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు 100% డైరెక్ట్గా అంటే 1:2 కానీ 1:3 కానీ పిలవడం జరగదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడ డిఫైన్ చేశారు. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. మీరు గవర్నమెంట్ రూల్స్ కానీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు చదువుకోండి. మీకు అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అండర్స్టాండ్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అంటే ఏదైతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఈ బోర్డు ఉందో వాళ్ళు ఏదైతే ఫైనల్ డెసిషన్ తీసుకున్నారో అదే ఫైనల్గా ఉంటుంది. మనం దేన్ని కూడా ఛాలెంజ్ చేయలేము. అలాగే షెడ్యూల్ అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి కండక్ట్ చేయబోతున్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 20th ఏప్రిల్. అలాగే మీ ఫీ ఈ ఎగ్జామ్ గురించి ఏదైతే 750 రూపాయలు ఉందో ఈ రోజు నుంచి 15th మే దాకా మీరు పే చేయొచ్చు. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ అన్నది 20th మే దాకా ఉంటుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అంటే హాల్ టికెట్స్ మీరు ఎగ్జామ్స్కి ఏదైతే బిఫోర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ 30th మే దాకా మే నుంచి దీని రిలేటెడ్ హాల్ టికెట్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇనీషియల్ కీ అంటే ఏదైతే ఆన్సర్స్ బేస్ చేసుకుని మీరు టోటల్గా క్వశ్చనర్ ఏదైతే ఎగ్జామ్లో ఇచ్చారో దాని ఇనీషియల్ ఆన్సర్స్ అన్ని కూడా యాజ్ ఎ కీ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేస్తుంది త్రూ అఫీషియల్ వెబ్సైట్. అది సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని తర్వాత రెండో రోజున దీని ఇనిషియల్ కీ రిలీజ్ చేస్తారు. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఆన్సర్ కీ అంటే ఏదన్నా ఇనిషియల్ కీలో మీరు ఏదైనా పొరపాటుగా బోర్డు ఇచ్చినట్టయితే దాన్ని మీరు ఇనిషియల్ కీ ఇచ్చినప్పుడు మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీలో ఒక ఆన్సర్ తప్పుగా బోర్డు ఇచ్చినట్టయితే అది మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ చేసుకుని చేసిన దాన్ని బట్టి ఇఫ్ మీరు చెప్పింది కనుక కరెక్ట్ అయితే కనుక ఆ ఆన్సర్ కీని కూడా చేంజ్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేస్తారు ఫ్రమ్ ఏపీడిఎస్సి. అలాగ ఆఫ్టర్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత ద ఫైనల్ కీ అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ డిస్క్రిపెన్సీస్ ఒక ఫైనల్ కీ రిలీజ్ చేస్తారండి ఆఫ్టర్ కరెక్షన్ ఎవ్రీథింగ్. అది ద ఫైనల్ కీ విల్ బి రిలీజ్ ఆఫ్టర్ 7 days ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ద అబ్జెక్షన్స్. అంటే మీరు ఏదైతే ఇక్కడ అబ్జెక్షన్స్ ఏదైనా రిలీజ్ చేసుకుంటే కనుక ఆ అబ్జెక్షన్ బేస్ చేసుకుని కరెక్షన్స్ చేసి 7 days తర్వాత ఇది రిలీజ్ చేస్తారు. ఫైనల్గా ద మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్ట్ అన్నది ఇప్పుడు విల్ బి అనౌన్స్డ్ 7 days ఆఫ్టర్ ద ఫైనల్ కీ రిలీజ్. అంటే ఏదైతే 7 days తర్వాత ఈ కీ రిలీజ్ చేసి 7 daysకి ద ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది కూలంకషంగా నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం విల్ డిస్కస్ రిగార్డింగ్ దిస్ నోటిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫర్మేషన్ బులెటిన్ విత్ రెస్పెక్ట్ టు రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ నోటిఫికేషన్లో బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే సేమ్ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసాం సేమ్ నోటిఫికేషన్ అలాగే దీని రిలేటెడ్గా టీజీటీ కానీ పీఈటీ కానీ ఎవ్రీ పోస్ట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది రిలేటెడ్ టు స్కూల్స్ గురించి ఏదైతే మనం రెసిడెన్షియల్ స్కూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నోటిఫికేషన్. ఇందులో కూడా బేసిక్గా ఏ స్కూల్స్లో ఎన్ని పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నది ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్లో Zone 1, Zone 2, Zone 3, Zone 4 అంటే ఈచ్ ఏరియాని 4 zones నుంచి డివైడ్ చేశారు. ఇందులో Zone 1లో టీజీటీకి 41 పోస్టులు, పీజీటీకి 5 పోస్టులు, అలాగే ప్రిన్సిపాల్ 4 zones కలిపి 15 పోస్టులు. ఇలాగ టోటల్ 2 పోస్టులు అన్నీ కూడా 286 అని ఇచ్చారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ కేటగిరీలో 23 పోస్టులు ఉన్నాయి. ఇందులో జోన్ వైజ్గా ఇంగ్లీష్కి, మ్యాథమెటిక్స్కి, బాటనీకి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అలాగే ఈ టోటల్ పోస్ట్ అన్ని ఇవన్నీ 23కి వాట్ ఈస్ ద డివిజన్ అన్నది కూడా డిఫైన్ చేశారు. అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ పోస్టులు 248 ఉన్నాయి. ఇందులో జోన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ ఈ నోటిఫికేషన్ లింకేజెస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం. ప్లీజ్ చెక్అవుట్. మీకు ఎక్కడైనా కనుక రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు కామెంట్ చేయండి.
మేము ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్గా 190 పోస్టులు ఉన్నాయి. అందులో టీజీటీకి 120, పీజీటీకి 53, అలాగే పీఈటీకి 3, అలాగే ప్రిన్సిపాల్ 14, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గురించి పీజీటీ గురించి 53 పోస్టులు అప్లికేషన్లో ఇచ్చారు. ఇందులో తెలుగు 7, హిందీ 3, ఇంగ్లీష్ 8, సంస్కృత్ 2, మ్యాథమెటిక్స్ 13, ఫిజికల్ సైన్స్ 8, బయాలజికల్ సైన్స్ 7, సోషల్ 5, టోటల్గా 53 పోస్టుల గురించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గురించి ఇచ్చారు నోటిఫికేషన్లో. అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టోటల్ 120 పోస్ట్స్. దీంట్లో కూడా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. తెలుగు 37, హిందీ 8, ఇంగ్లీష్ 28, సంస్కృత్ 26, మ్యాథ్స్ 9, సైన్స్ 8 మరియు సోషల్ 4, 120 పోస్టుల గురించి ఇచ్చారు నోటిఫికేషన్. అలాగే ఎంజేపీఏ బీసీ ఇది కూడా వెల్ఫేర్ స్కూల్స్లోకి వస్తుందండి అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో కూడా జోన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ టీజీటీలో ఎన్ని ఉన్నాయి, పీజీటీలో ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రిన్సిపాల్లో పోస్టింగ్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 170 పోస్ట్ గురించి డిఫైన్ చేశారు. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కేటగిరీస్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అన్ని కూడా ఇచ్చడం జరిగింది. అలాగే ఏదైతే ప్రిన్సిపాల్ 23 ఉన్నాయో దాంట్లో జనరల్ 13, అలాగే ఉమెన్కి 10, టోటల్గా 23 పోస్టుల గురించి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ 81 పోస్టుల గురించి డిఫైన్ చేశారు. ఇందులో ఉమెన్ ఆర్ దిస్ వన్ అన్ని కూడా కేటగిరీ వైజ్గా తెలుగుకి ఎన్ని, ఇంగ్లీష్ ఎన్ని, ఇవన్నీ కూడా జనరల్లో ఎన్ని, ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే జీ అంటే కేటగిరీ వైజ్గా, జీ అంటే జనరల్ అని, డబ్ల్యూ అంటే ఉమెన్ కేటగిరీ అని చెప్పి కూడా ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. జీ అంటే జనరల్ అని కన్సిడర్ చేయండి, అలాగే డబ్ల్యూ అంటే ఉమెన్ అని కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో 66 పోస్టుల గురించి డిఫైన్ చేశారు. ఇందులో కూడా జనరల్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, ఈచ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లెట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఇది చెక్ చేసినప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అలాగే జోన్ వైజ్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీజీటీ, పీఈటీ, అలాగే టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, అలాగే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్లో ఎన్ని ఉన్నాయి అంటే 392. ఇందులో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, అలాగే ఈ అన్ని ప్రతి ఏరియా నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ ఎవరైతే ఉన్నారో 47 మంది కేటగిరీస్లో ఉన్నాయి. ఇందులో జోన్ వైజ్గా జనరల్లో ఎంతమంది ఉన్నారు, ఉమెన్లో కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి. అలాగే ఈవెన్ గురుకులాల్లో కూడా గురుకులం స్కూల్స్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్కూల్స్, ఏపీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా నడుస్తున్న స్కూల్స్. ఇందులో కూడా జోన్ వైజ్గా ఎన్ని పోస్ట్ ఉన్నాయి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో జోన్ 1లో 176, టీజీటీ పోస్టులకి 47, పీడీ ఫిజికల్ డైరెక్టర్, అలాగే పీఈటీకి 18, అలాగే జోన్ 2లో ఎన్ని, జోన్ 3లో, జోన్ 4లో టోటల్గా 1143 పోస్టులు. వెరీ వెరీ బెస్ట్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ మీ లైఫ్ టైంలో అనుకోవచ్చు ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ ఏపీ గవర్నమెంట్. ఎవరైతే ఆస్పిరెంట్ క్యాండిడేట్ టీచర్ జాబ్ మనం సంపాదించాలి అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ దాంట్లో కూడా కేటగిరీలో 116 మంది, అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ అందులో 892 మంది, అలాగే దాని ఫిజికల్ డైరెక్టర్లో ఈ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్లో ఏ కేటగిరీ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ వైజ్గా వాట్ ఈస్ ద వేకెన్సీస్ అన్నది కూడా డిఫైన్ చేశారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్ 13, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 122, ఇవన్నీ కూడా అన్ని పోస్టులు కూడా ఎన్ని కేటగిరీలో ఏమేమి ఉన్నాయన్నది టేబుల్ ఫామ్లో క్లియర్గా డిఫైన్ చేశారు. అలాగే ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, వాట్ ఈస్ ద సిస్టమేటిక్ ప్రొసీజర్ టు బి టేకెన్ అప్ అన్నది ఇచ్చారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 750 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది 20వ తారీఖు ఈ రోజు నుంచి 15th మే దాకా మీరు అప్లై చేయొచ్చు. అలాగే దీంట్లో మినిమం ఏజ్ అనేది 18 years or 44 ఇస్ ద మేజర్ అంటే మ్యాక్సిమం ఇయర్స్ మీరు అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇంకో 5 years ఎగ్జామ్స్ ఇచ్చారు అంటే 49 ఏళ్ళ దాకా వాళ్ళు అప్లై చేయవచ్చు. అలాగే ఫిజికల్లీ బెంచ్ మార్క్స్ డిజేబిలిటీస్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నారో వాళ్ళ కేటగిరీస్లో ఈ బెంచ్ మార్క్ డిజేబుల్డ్లో డిఫైన్ అయి ఉన్నారో వాళ్ళు 54 సంవత్సరాల దాకా వాళ్ళు అప్లై చేయొచ్చు. వాళ్ళ ఏ కేటగిరీలో ఉండాలంటే గవర్నమెంట్ ఆర్డర్ MS 14 ప్రకారం అందులో ఆ నోటిఫికేషన్లో వాట్ ఈస్ ద డిజేబిలిటీస్ అనేది కూడా క్లియర్గా గవర్నమెంట్ డిసైడ్ చేసిందండి. దాన్ని ఒకసారి ప్లీజ్ చెక్అవుట్. అందులో ఆ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీలో ఈ రిజర్వేషన్కి అర్హులు అవుతారు. అలాగే ఎక్స్ సర్వీస్మెంట్ కేటగిరీకి ఇది కాకుండా ఎడిషనల్గా 3 years ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ అంతా కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఎలా చేస్తారు అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ర్యాంకింగ్ని బట్టి మీరు వచ్చిన మార్కులను బట్టి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుందండి.
అది కూడా మనం మీకు ఏదైనా కావాలంటే నార్మలైజేషన్ ప్రొసీజర్ ఎలా చేస్తారన్నది ఒక ఫార్ములేషన్ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది, అది కావాలంటే మీకు ఇద్దాం. అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు 6th జూన్ నుంచి 6th జూలై దాకా కండక్ట్ చేస్తారు. అలాగే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో దీని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో దీని ఎగ్జామ్ సిలబస్ అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేయొచ్చు, ఎప్పుడు నుంచి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం పొందొచ్చు. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ మస్ట్ బి ఫుల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ మస్ట్ బి పొజెస్డ్ ఫర్ ఆల్ ద సర్టిఫికేట్స్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ దట్ ఈస్ 15th జూన్ 2025. అంటే ప్రతి పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ మీరు 15th జూన్ లోపల ఆల్రెడీ మీరు ఎక్వైర్ అయ్యి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులు. అలాగే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి, అలాగే మేనేజ్మెంట్ వైజ్ పోస్ట్ వైజ్ ఆప్షన్స్ ఎలా చేయాలి, అలాగే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రొసీజర్లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ రోస్టర్ పాయింట్లు బేస్ చేసుకుని ఎన్ని పోస్టులు ప్రతి జోన్లోనూ ప్రతి డిస్టిక్లోనూ ఎన్ని ఉన్నాయి వేకెన్సీ పొజిషన్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈ కమింగ్ ఇదే డిస్క్రిప్షన్ వైజ్గా మనం చూద్దామండి. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మీ సర్టిఫికేట్స్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అలాగే మీరు డిజేబుల్ అయ్యి ఉంటే కనుక దాని రిలేటెడ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకుంటానికి సెపరేట్గా ఇచ్చిన ఫార్మేట్లో కానీ దాని రిలేషన్ సైజెస్లో కానీ రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే మీ రిజర్వేషన్లు అయ్యి ఉంటే కనుక దాని రిలేటెడ్ సర్టిఫికేట్స్ కానీ అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే హెచ్హెచ్ అయినా అంటే హియరింగ్ ఇంపైర్డ్ అయినా విహెచ్ అయినా అంటే విజువల్ ఇంపైర్డ్ అయినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ సర్టిఫికేట్స్ కానీ కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే షెడ్యూల్ అంటే ఎందాక డిస్కస్ చేసినట్టు వాట్ ఇస్ ద షెడ్యూల్, వాట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ డిఎస్సి బై ద ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ 20th ఏప్రిల్ ఇవాళ రిలీజ్ చేశారు. అదే ఎగ్జామ్ 20th నుంచి పేమెంట్ ఆఫ్ ఫీ అంటే ఈ రోజు నుంచి 15th మే దాకా పే చేయొచ్చు. అలాగే మాక్ టెస్ట్ 20th జూన్ తర్వాత, అలాగే హాల్ టికెట్స్ 13th మే తర్వాత, అలాగే ఎగ్జామినేషన్ అనేది 6th జూన్ టు 6th జూలై తర్వాత. ఆల్రెడీ ఇనీషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఇనీషియల్ అబ్జెక్షన్స్ ఎప్పుడైతే మనం ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈక్వలెంట్గానే ఉన్నాయి కనుక మనం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. ఇందులో ఎలాగా దాని ప్రతి రేటెడ్ ఎస్జిటికి అలాగే టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్కి అలాగే టీజీటీలో వేరియస్ సబ్జెక్ట్స్లో అలాగే పీజీటీకి ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రిన్సిపాల్స్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీఈటీ ఉంటారు, ఎస్ఏ ఉంటారు, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిడి సిలబస్ తీసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్లో 8 మార్కులు ఉంటాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇందులో 4 మార్కులు, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీలో 8, అలాగే కంటెంట్ మెథడాలజీస్ ఇందులో 60 మార్కులు, టోటల్గా 80 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్లో 8 మార్కులు, అలాగే పార్ట్ 2లో ఏదైతే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏదైతే ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న సిలబస్ అంతా కూడా ఇచ్చారు. ఇందులో ఈ సిలబస్ అంతా కూడా ఇది ఆల్రెడీ మీకు ఈ సిలబస్ అంతా కూడా మీకు ఇందులో చూసినట్టయితే మీ ఎడ్యుకేషన్ సిలబస్లో ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి కనుక యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది కనుక మనం ఏదైతే ప్రిసైజ్ పాయింట్స్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ పార్ట్ 3లో ఏదైతే ఎడ్యుకేషన్ సైకాలజీ అని అనుకున్నాం కదా, దీని రిలేటెడ్ 8 మార్కులు ఎందులో ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి, ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటన్నది ఇక్కడ ఇచ్చారు. పర్సనాలిటీ, లెర్నింగ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ మీ సబ్జెక్ట్ వైజ్గా చదువుకుంటారు. దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీకు అన్నీ కూడా మీరు చదువుకుంటారు. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదవండి. అలాగే పార్ట్ 4లో మీ తెలుగు రిలేటెడ్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక మీరు తెలుగు అయి ఉంటే కనుక దాని రిలేటెడ్గా దాని ఇన్ఫర్మేషన్ దాని సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా తెలుగు బోధనా పద్ధతులు, అలాగే ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అంటే దీని సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ఉర్దూ అయితే కనుక ఉర్దూ రిలేటెడ్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇన్ కేస్ మెథడాలజీలో అయితే కనుక దాని ఉర్దూలో ఉంటే కనుక దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మీరు వేరే వేరే భాషలో తీసుకుంటే కనుక ఆ భాషలో ఉన్న సబ్జెక్ట్స్ కానీ ఆ లాంగ్వేజ్లో క్లియర్గా డిఫైన్ చేశారండి. ఇదంతా మీకు చూసినట్టయితే కన్సర్న్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దొరుకుతుంది. అలాగే లాంగ్వేజ్ 2లో ఎన్ని మార్కులకి ఏ సిలబస్ ఇస్తారు, అలాగే మెథడాలజీలో ఇంగ్లీష్ అయి ఉంటే కనుక ఏ సిలబస్లో ఉంటుంది, అలాగే ఇన్ కేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉన్నప్పుడు ఏ సిలబస్ ఉంటుంది,
అలాగే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ప్రతిదీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సోషల్ సైన్స్ ఉంటే కనుక మీరు సోషల్ సైన్స్లో అప్లై చేసుకుంటే కనుక దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు సిలబస్ ఫర్ ద కమింగ్ ఎగ్జామ్ ఇక్కడంతా కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ అంటే కనుక యూనివర్స్ గురించి, ప్రొడక్టివ్ ఎక్స్చేంజ్, లైవ్లీహుడ్ గురించి, అలాగే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ వీటి గురించి, మెథడాలజీ గురించి, ఇవన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్లో సిలబస్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటికి మీరు అప్లై చేస్తే కనుక దాని సిలబస్ ఎలా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో 8 మార్కులు, పర్స్పెక్టివ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్లో 4, ఎడ్యుకేషన్ సైకాలజీలో 8, కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్లో 20, అలాగే కంటెంట్ అండ్ మెథడాలజీలో 40, టోటల్గా 80 మార్కులకి. ఈచ్ సబ్జెక్ట్లో వాట్ ఈస్ ద సిలబస్ అన్నది ఇక్కడ క్లియర్గా మీరు చూసుకుంటే కానీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టే క్లియర్గా ఇచ్చారు. మీరు చూసినట్టయితే మీ రిలేటెడ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అప్లై చేస్తే సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోండి, దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఒక నోట్స్ తయారు చేసుకోండి. అలాగే వేరియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ దాని రిలేటెడ్ ఒక నోట్స్ కానీ, ఒక ప్రిపరేటరీ రన్నింగ్ నోట్స్ కానీ తయారు చేసుకోండి. అట్ ద సేమ్ ఫైనల్లీ మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేసుకుంటే కానీ దాని సిలబస్ ఏంటి అది కూడా ఇక్కడ ఇచ్చారు. జీకే కరెంట్ అఫైర్స్లో 10, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 5, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో 5, ఇంగ్లీష్కి 40, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీలో 20, టోటల్గా 80 మార్కులకి ఫర్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ద స్కూల్ అసిస్టెంట్స్. దాని సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేశారు. ఎవ్రీవేర్ వాట్ ఈస్ ద కోర్స్ అంటే ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎటువంటి సిలబస్ ఉండబోతుంది, కూలంకషంగా టోటల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఫైనల్గా స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అయితే కనుక మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అప్లై చేస్తే కనుక దాని సిలబస్ ఏమి ఉండబోతుంది. జనరల్ నాలెడ్జ్లో 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 5, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో 5, కంటెంట్లో 40, అలాగే మెథడాలజీలో 20, టోటల్ 80 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతారు. అలాగే దాని రిలేటెడ్ సిలబస్ అంతా కూడా ఇక్కడ డిఫైన్ చేశారు. అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అయితే కనుక అది దాని రిలేటెడ్ సిలబస్, అలాగే దాని ఎందులో ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. అలాగే కన్నడ లాంగ్వేజ్ అయితే కనుక, అలాగే వేరియస్ లాంగ్వేజెస్ మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఆ రిలేటెడ్ సిలబస్ చూసుకోండి. ఒరియా అయితే కనుక దీని సిలబస్ ఇది, అలాగే నెంబర్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ ఏ చాప్టర్లో ఉండబోతున్నాయి, అలాగే హిందీలో అయితే ఏమిటి, అలాగే ఇన్ కేస్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సాంస్క్రిట్ అంటే స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్కి అప్లై చేసుకుంటే కనుక దాని రిలేటెడ్ సిలబస్ ఏంటి, అలాగే మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ గురించి దాని సిలబస్ ఏంటి. ఇలాగే ఈ నోటిఫికేషన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద ఏపీ ఎడ్యుకేషనల్ గవర్నమెంట్. మీరు ప్లీజ్ చెక్అవుట్. దీని రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా మీకు మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ సైన్స్ ఉంటే కనుక దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఫర్ అదర్ కేటగిరీస్ అయి ఉంటే కనుక దాని ఇన్ఫర్మేషన్, అలాగే బయోలాజికల్ సైన్స్ ఉంటే దాని ఇన్ఫర్మేషను, అలాగే మనం ఇలా స్క్రోల్ చేసుకున్నప్పుడు మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ ఎక్కడైతే ఏ సబ్జెక్ట్కి మీరు అప్లై చేస్తున్నారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, కోర్సు సిలబస్ ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం రైట్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పోస్ట్ అండ్ వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి దీని గురించి మనం ఇప్పుడు ఈ కంటిన్యూ చేయబోతున్నాం.